ఈ రోజు నుంచి నీ కొరకు నేను వేగంగా నేను పనిచేసే వ్యక్తిగా ఉండాలి, నీ కొరకు విస్తరించే వ్యక్తిగా ఉండాలి, నీ కొరకు నేను నిండిపోవాలి, అనేకులకు ఆశోకరంగా ఉండాలి. నా జీవితంలో మదనభూతులు కావాలి ప్రభా, అనేక జీవితంలో నా వల్ల మదనభూతులు కావాలి ప్రభా అని ప్రార్థన చేయగలుగుతాం. మనం చదివినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలోని 47వ అధ్యాయంలో మనం చూసుకునేటప్పుడు వడిగా పారు ఈ నది వెళ్ళే చోట్లన్నీ కూడా బ్రతుకుతాయి అని చెప్తూ ఆ సముద్రంలో కలిసినప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును అని అక్కడ రాస్తున్నారు. సో ఇప్పుడు మంచినీళ్ళు, సముద్రం నీళ్ళు మంచినీళ్ళు అవ్వడము అని మనం ఆలోచన చేసినప్పుడు సముద్రం నీళ్లు మంచినీళ్ళు కాదు కదా అని అక్కడ అర్థం. అంటే ఇక్కడ మనం చూసుకునేటప్పుడు నది నీళ్లు మంచినీళ్ళు, సముద్ర నీళ్లు అక్కడ మంచినీళ్ళు కాదని అర్థం. కాబట్టి ఆ దేవుడు నదిని తీసుకొని మనల్ని ఆ నదిలాగా ఉండమని ఎందుకు చెప్తున్నారు అంటే సముద్రంలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, నదిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఇవి నష్టాలు ఏంటి అన్నది ఈరోజు నేను మీతో ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. సో లేఖన భాగంలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ సముద్రంలో ఉన్న బ్యాడ్ ఏంటని మనం చూసుకునేటప్పుడు నదిలో ఉన్న గుడ్ ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు నదిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు అన్నది మనం చూద్దాం. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శ్రేష్టమైన ఇక మంచి సమయం బట్టి భాగ్యం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు జరిగిన ప్రతి విధమైన ఆరాధన క్రమంలో మీరు ఎంతగానో తోడుగా ఉండి నడిపించారు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కొద్ది సమయం వాక్యంలో ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉంటుండగా ఎన్నికలేని నన్ను మీకు సులుచాటును మరుపరచండి, నా ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి, మీకు ఆత్మకార్యం జరిగించండి, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సో సముద్రం గురించి ఫస్ట్ మనం చూద్దాము. ఫస్ట్ సముద్రం గురించి చూసేటప్పుడు దేవుని తాలూకా లేఖన భాగాలు ఏమేమి చెప్తా ఉన్నాయో మనకి అర్థమవుతుంది. మొట్టమొదటిగా సముద్రం అనేది దేవుని తాలూకా శక్తికి నిదర్శనము. 95వ సంకీర్తనలోని 5వ చరణంలోని ఇలా రాస్తున్నాడు, సముద్రము ఆయనది అని చెప్పి ఆయన చేసిన పని అని అక్కడ రాస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ సముద్రం అనేది దేవుని తాలూకా శక్తికి నిదర్శనము. అలాగనే మనము ఆదికాండం 1వ అధ్యాయం చూసినప్పుడు కూడాను దేవుడు అంతా కూడాను సృష్టించినప్పుడు ఆ యొక్క సృష్టి క్రమంలోని దేవుడు సముద్రంలోని దానిలోని ప్రతి విధమైన జీవుల్ని దేవుడు సృష్టించారు అని మనకి తెలుస్తూ ఉంది. అలాగే జలాలని సముద్రాన్ని కూడా అక్కడ వేరు చేశారు అని రాస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటిగా సముద్రం అనేది దేవుని తాలూకా శక్తికి నిదర్శనము. రెండవది మనం చూసినప్పుడు సముద్రము బైబిల్ చెప్పే విషయాలు మాత్రమే నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను నేను. కాబట్టి జనరల్ క్వశ్చన్స్ ఎవరికి ఏమీ అడగట్లేదు, టైం కూడా చాలా తక్కువ. కాబట్టి రెండవది మనం చూసినప్పుడు సముద్రం అనేది మన యొక్క జీవిత ప్రయాణంలో ఒక సామెత ఉంటుంది. ఈ సముద్ర సాగరాన్ని మనం ఈదలేకపోతున్నాము, ఇలాంటి మాటలు మనం వింటూ ఉన్నాము. కాబట్టి సముద్రం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక సవాల్ని ఎదుర్కోవడానికి సాదృశ్యంగా ఉంది. యేసుప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన కూడాను సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. ఆ యొక్క శిష్యులు అక్కడ ఉన్నారు. అక్కడ ఒక విషయం జరిగింది. ఏంటంటే ఆ సముద్రం మీదకి పెద్ద పెద్ద తుఫాన్లు అలలు వచ్చాయంట. రండి చూద్దాం. మత్తయి రాసిన సువార్తలోని 8వ అధ్యాయంలో మనం చూసుకునేటప్పుడు 23-24 వచనాల్లోని ఇలాగ రాస్తున్నారు, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను అని రాస్తున్నారు. అంటే సముద్రం అనేది మనకి ఒక అలల్ని ఇచ్చి లేకపోతే గొప్ప సవాల్ని ఇవ్వడం వలన, లేకపోతే సముద్రం తాలూకా తీవ్రత వలన, సముద్రంలో వచ్చే అలజడి, లేకపోతే సముద్రం విపరీతంగా మనుషుల మీద ప్రభావితం చేస్తుంటారు కదా, అలాగా ఇక్కడ చూసుకునేటప్పుడు ఆ యొక్క అత్యధికమైన అలల చేత అది ఏమవుతుందనంటే
విపరీతంగా కొట్టుకొని ఆ నావికులు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో దాని మీదకి అది కొట్టడం వలన అది కప్పబడెను అని రాస్తున్నారు. సో జీవిత ప్రయాణంలోని సముద్రము తాలూకా ప్రభావము ఏదైతే ఉంటుందో ఆ సముద్ర తాలూకా ప్రభావం ఏం జరుగుతుందంటే మానవ తాలూకా జీవిత ప్రయాణంలోని మానవుని ఒక ప్రయాణాన్ని కప్పేసేదిగా. అంటే ఒకవేళ ఆ సముద్రంలో ఆ యొక్క వాళ్ళలోని యేసుప్రభు లేకపోతే ఖచ్చితంగా అది మునిగిపోదు కదా. కాబట్టి వాళ్ళకి ఇంకా అక్కడతోటి వాళ్ళ యొక్క జీవితం అన్నది అంతమైపోద్ది, లేకపోతే ప్రయాణం అన్నది అంతమైపోద్ది, చరిత్ర అన్నది అంతమైపోద్ది. కాబట్టి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి మనం ఆలోచన చేసినప్పుడు సముద్రం తాలూకా విపరీతమైన సవాళ్ళు లేకపోతే దాని తాలూకా పర్యవసానం అంది మనం ఇక్కడ చూస్తున్నాము. మూడవది మనం చూసుకునేటప్పుడు సముద్రం అనేది పాపమునకు శిక్ష అన్నది మనం చూస్తున్నాము. యోనా గ్రంథంలో మనం చూసినప్పుడు యోనా గ్రంథంలోని 1వ అధ్యాయంలోని 11 నుంచి 15 వచనాలు మనం చూసినప్పుడు ఆ యోనా గారు ఆ సముద్రంలోని ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఒక చోటకి దేవుడు వెళ్ళమని చెప్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నారంటే వేరే చోటకి వెళ్తున్నారు. కాబట్టి ఆ యొక్క సముద్రము ప్రయాణం చేస్తున్న ఆ యొక్క ప్రదేశంలో ఏం చేస్తుందంటే 11వ వచనంలో మనం చూసినప్పుడు సముద్రము చాలా పొంగిపోతా ఉంది అని అక్కడ రాస్తున్నాడు. ఈ సముద్రము మా మీదకి రాకూడదు, నిమ్మలించాలంటే మేమేం చేయాలి అని ఆ సముద్రంలోని ఆ వాళ్ళు యోనాతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ చెప్పేటప్పుడు యోనా చీటి వేయమంటే చీటి వేసిన తర్వాత యోనా పైకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు యోనా ఏమని చెప్తున్నారు సొల్యూషన్ అంటే 15వ వచనంలోకి యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం అంతా కూడాను పొంగకుండా ఆగిపోయింది అని రాస్తున్నాడు. కాబట్టి పాపానికి శిక్ష అంటే అక్కడ ఏదైతే యోనా పాపం చేశాడో ఆ పాపానికి శిక్ష సముద్రం అనేది విపరీతంగా పొంగి అక్కడున్న ప్రజలపైకి ఆ వాళ్ళలో ప్రయాణం చేస్తున్న నావికులపైకి రావడం వలన అక్కడ కూడాను చాలా భయంకరమైన దుష్ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మరలా దేవుడు ఏదైతే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ ఇచ్చినప్పుడు దాని ప్రకారం వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఒక పరిష్కారం అంది మనం చూస్తున్నాము. కాబట్టి యేసుప్రభు వారు కూడాను ఈ లోకంలో ఉండేటప్పుడు చెప్తున్నారు ఆ యొక్క యోనా 3 రాత్రింబగళ్ళు ఆ యొక్క తిమిలింగ కడుపులో ఉన్నారని చెప్తున్నారు. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఎందుకనంటే ఆ యొక్క సముద్రము ఆ యొక్క విపరీతము ఆగిపోవాలి, అది పొంగకుండా ఆగిపోవాలనుకుంటే సొల్యూషన్ ఒకటి మాత్రమే. కాబట్టి ఆ రీతిగా అక్కడ తెలియచేస్తున్నారు. ఇంకా మనం చూసినప్పుడు ఇక సముద్రము దేవుడు ఇంకా మనకి ఏం తెలియచేస్తున్నారంటే పాప క్షమాపణ గురించి దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. కీర్తనకారుడు ఇలా రాస్తున్నాడు. 88వ సంకీర్తన 6వ చరణం మనం చూద్దాము. అగాధమైన గుంటల్లోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి అని రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు పాపానికి శిక్ష ఆ యొక్క సముద్రం పైన వెళ్తున్నప్పుడు సముద్రంలో ఆయన పడవేయబడినప్పుడు శిక్ష అనేది అమలు జరిగింది. ఆ శిక్ష అనేది అమలు జరిగినప్పుడు ఆ శిక్షను అనుభవిస్తున్న వ్యక్తి ఆ యొక్క ప్రదేశంలో ఉండి దేవునికి మొరపెట్టుకుంటున్నారు కదా. రండి ఒకసారి యోనా గ్రంథం చూద్దాం. మనం యోనా గ్రంథంలోని 2వ అధ్యాయంలోని ఇక్కడ చూడండి 3వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నాడు. అంటే 2వ వచనం 3వ వచనంలో కూడా ఇలా రాస్తూ ఉన్నాడు అనమాట. మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. ఉపద్రవంలో నుండి నేను మనవి చేస్తున్నాను, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేస్తున్నాను అని చెప్తూ 3వ వచనం దగ్గర రాగానే అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహంలో నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగంలోను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి రాస్తూ నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచెదను అనుకొంటిని అంటున్నాడు. అంటే దేవుడు పాపానికి శిక్ష విధించినప్పుడు ఆ యొక్క శిక్షను దేవుడు ఆ పాప క్షమాపణ అనుగ్రహిస్తే గానీ మరలా దేవుని తాలూకా పరిశుద్ధ ఆలయంలోని దేవుని తాలూకా సన్నిధిలోని ఎవరు కూడాను ప్రవేశించలేరు. కాబట్టి దావీదు కూడాను ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారు కదా. 51వ సంకీర్తన మనం చూసినప్పుడు నా పాపాలన్నీ కూడా మరల కడగండి ప్రభువా,
నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను చూస్తున్నాను తండ్రి, నీ సన్నిధిలో నుంచి నన్ను వెలివేయొద్దు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. అంటే పాపం అనేది దేవునికి మనకి దూరం చేసేది, దేవుని యొక్క సన్నిధానం నుంచి మనల్ని దూరం చేసేది. భక్తుడు కూడా ఇలా రాస్తున్నాడు కదా, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు, మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి, విరోధంగా వచ్చాయి అంటున్నాడు. అంటే దేవునికి మనకి కూడా ఒక ఎడబాటును కలిగజేసేది ఏంటంటే ఈ పాపము. కాబట్టి ఆ పాపము అనేది ఎడబాటుని కలిగజేసేటప్పుడు, ఆ పాపం నుంచి మనం క్షమాపణ పొందుకునేటప్పుడు మరలా దేవునికి మనకి సహవాసము, దేవునికి మనకి సంబంధం అనేది వస్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ దేవుడు వెంటనే ఏం చేస్తున్నారంటే, యోనా అలాంటి ప్రదేశం నుండి ప్రార్థన చేస్తునేటప్పుడు అక్కడ కూడా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడంట. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు జవాబును ఎలాగిస్తాడు, పరిష్కారం ఎలాగిస్తాడు, దేవుడు మరలా దాన్ని రిస్టోర్ ఎలా చేస్తారు, కీర్తనకారుడు రాస్తున్నాడు. రండి కీర్తన గ్రంథం మనం చూద్దాం. 139వ సంకీర్తనలోని 11 నుంచి కొన్ని వచనాలు మనం చూసుకునేటప్పుడు దేవుని తాలూకా లేఖన భాగం ఇలాగా రాస్తున్నారు కదా. ఓకే అండి, చాలండి. ఎందుకు అక్కడ అలాగా అంధకారం వచ్చింది, దేవుడు అలాగా మరుగు చేసే పరిస్థితి వచ్చిందని అంటే, ఇక్కడ 9వ వచనం నుంచి ఇలా రాస్తున్నాడు కదా, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలోకి వెళ్ళిపోయినా కూడాను అక్కడ నీ చేయి నన్ను నడిపేస్తుంది, నీ చేయి నన్ను పట్టుకుంటుంది. మరలా అంధకారము అలాగ మరుగు చేసినా కూడాను అక్కడ నుంచి నువ్వు నన్ను బయటికి తీసుకొస్తావని తెలియచేస్తున్నారు. అంటే ఇక్కడ పాపం నుంచి దేవుడు క్షమించినప్పుడు, సముద్ర దిగంతంలో అనే అంత పాతాలలోకి, అంత భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడాను దేవుడు ఏం చేస్తున్నారంటే మరలా అక్కడి నుంచి దేవుడు లాక్కొని వస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది విషయంలో మనం చూసినప్పుడు పాపం దగ్గరికి వచ్చిన తర్వాత చాలా అట్టడుక్కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు మరలా వాళ్ళకి అవకాశం ఇచ్చి మరలా వాళ్ళు లేవనెత్తి మరలా దేవునితో సహవాసాన్ని, మరలా దేవునితో సంబంధ బాంధవ్యాన్ని కలుగు చేసి మరలా ఆధ్యాత్మికమైన జీవితాన్ని పునరుద్ధరించి ముందుకి కొనసాగించినట్లు మనం చూస్తా ఉన్నామండి. కాబట్టి ఇక్కడ యోన యొక్క జీవిత విధానం ద్వారా దేవుడు క్లియర్గా మనం తెలియచేస్తున్నాడు. దానికంటే ముందుగానే కీర్తనకారుడు ఈ రీతిగా మనకి రాస్తున్నాడు. ఇంకా 4వది అనుకుంటున్నాను. 4వది మనం చూసుకునేటప్పుడు, 5వది మనం చూసుకునేటప్పుడు సముద్ర తీరం అంతా కూడా ఒక చీకటికి సాదృశ్యంగా మనం చూస్తున్నాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, సాధారణంగా ఈ లేఖన భాగం మనం క్రిస్మస్ టైంలోని ధ్యానం చేస్తాం. మనము ఈ క్రిస్మస్ టైంలో ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభువారు వచ్చారు కాబట్టి ఆ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడాను చీకట్లో ఉన్నారు, వాళ్ళ అవమానం పొందుకున్నారు, వాళ్ళకి వేదన ఉంది, మబ్బు ఉన్నట్లు వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి వెలుగును చూడలేకపోయారు, వాళ్ళకి మహిమ లేదు. కాబట్టి యేసు ప్రభువారు అక్కడికి రావడం వలన అక్కడున్న ప్రజలందరి మీదకి కూడా మరలా దేవుడు మరి మబ్బు లేనట్లుగా వాళ్ళ తాలూకు వేదన అంతా తొలగించేశారు. తర్వాత వాళ్ళ అవమానాన్ని తొలగించి దేవుడు మహిమను అనుగ్రహించారు. వాళ్ళ చీకటి ప్రదేశాలన్నీ కూడాను గొప్ప వెలుగుగా దేవుడు మార్చారు. అక్కడ మరణఛాయ ప్రదేశాలన్నీ కూడా దేవుడు వెలుగుగా మార్చారని రాస్తున్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1-2 వచనాలు నేను చెప్పాను ఇప్పుడు. కాబట్టి సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడాను చీకటి, అన్ని కూడాను అంటే అక్కడున్న ప్రదేశాలన్నీ కూడాను అవమానము, దేవునికి వ్యతిరేకంగా జీవించడం, దేవుని లేనటువంటి పరిస్థితులు, ప్రాంతాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కూడాను మనమే నెగిటివ్ చూసినప్పుడు, ఇప్పుడు దేవుడు వచ్చి ఇన్వాల్వ్ అయిన తర్వాత మరలా పాజిటివ్ థింగ్స్ ఎలాగొస్తే మనం చూద్దాము. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం చూసినప్పుడు సముద్రం అనేది ఏంటంటే అభివృద్ధి లేనిది అంటే ఆ సముద్రము అదే చోట అలాగుండి ఆ సముద్రము ప్రక్కనున్న చెట్లు కానీ ఏమీ కూడాను మరి ఎక్కువగా వర్ధిల్లత లేనట్లు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఆ సముద్ర ప్రాంతము అనేది చాలా ఆటలకి నెగిటివ్స్ గా రాస్తున్నాడు. ఆధ్యాత్మికమైన జీవితంకి దేవుడు కంపేర్ చేస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలో ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లో ఉంది అని ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నారు. కాబట్టి
మరి ఈ సముద్రం పోలిన మనుషులు ఎవరైతే ఉన్నారా, దేవుని తాలూకా చిత్తము వారి ద్వారా ఎలాగా నెరవేర్చబడింది, నెరవేర్చబడలేదు అని కొంతమందిని మనము ఎగ్జాంపుల్ గా తీసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలో మనకి కొంతమంది కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే ఫరో లాంటోళ్ళు, హేరోదు లాంటోళ్ళు, హామాన్ లాంటోళ్ళు. వీరందరూ కూడా ఏంటంటే ఆ యొక్క సముద్రంలాగా కఠినత్వంలా కలిగి సముద్రంలాగా మరి ఒక ఉపయోగం లేనటువంటి, లేకపోతే సవాల్తో కూడినటువంటి జీవితము, లేకపోతే ఇబ్బందికరమైన జీవితము, దుష్ఫలితాలు తీసుకొచ్చే జీవిత విధానం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి ఎలాగ ఉంటారు అంటే అప్పుడప్పుడు మన యొక్క జీవిత ప్రయాణంలోని మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. యోనా తప్పు చేసినప్పటికీ కూడా మరలా దేవుడు ఒక అవకాశం ఇచ్చి ఆయనకు మరలా దేవుడు పునరుద్ధరించారు. సో మన యొక్క జీవిత ప్రయాణంలో కూడా లోకంలో తప్పు చేయలేని వాళ్ళు ఎవరు లేరు. దేవుని తలక లేఖన భాగం ఏం తెలియచేస్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని తెలియచేస్తున్నారు. కాబట్టి మనకి దేవుడు అంటూ ఒక అవకాశం ఇచ్చారు. ఏంటి అవకాశం అంటే సిలువ ద్వారా మనకి పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించి దేవునితో మనకి సంధిని, సహవాసాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలోని 16వ వచనం తెలియచేస్తారనమాట. సిలువ వలన ఆయన సంధి చేసి మీకును తండ్రికి కూడా ఒక సమాధానాన్ని ఏర్పరిచారు, ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు దేవుని తాలూకా తండ్రి ఇంటి వారు, దేవుని తాలూకా ఇంటి పేరు కలుపుకున్నారు, దేవుని తాలూకా బిడలుగా వారసత్వాన్ని కలిగారని చెప్పి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా బాగా రాస్తారండి. కాబట్టి ఇప్పుడు ఈ సముద్రం లాంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేవుడు వాళ్ళని దర్శించిన సమయంలో కూడాను దాన్ని ఉపయోగించుకోలేనటువంటి సమయంలో వాళ్ళ జీవితం ఎలాగుంది, దేవుడు దర్శించిన తర్వాత దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళ జీవితం ఎలాగుందో మనం చూసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ దేవుడు మనకు రాస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునేటప్పుడు ఈ ఫరో ఎవరంటే మరి ఇజ్రాయేలు జనాంగం అందరూ కూడాను ఐగుప్తు ప్రాంతంలో ఉండేటప్పుడు, ఐగుప్తు ప్రాంతంలోకి వచ్చేటప్పుడు ఈ ఫరో ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా రోజు కూడా అభివృద్ధి అయిపోతున్నారు. మరి వీళ్ళని ఎలాగైనా సరే మనము ఎంత శ్రమ పెట్టినా కూడా అభివృద్ధి అయిపోతున్నారు అని చెప్పి ఏం చేస్తున్నారంటే ఇంకా శ్రమ పెంచాలి, హింసించాలి అని అనుకుంటున్నారు. సో ఫరోలు లేకపోతే హేరోదులకు ఉన్న క్యారెక్టర్ ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు హింసించే క్యారెక్టర్ కానీ, ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ కానీ మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోని దేవుని తలక బిడ్డలందరికీ కూడాను విడుదల ఇవ్వాలి అని చెప్పేసి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకునేటప్పుడు మోషే ద్వారా వాళ్ళందరికీ కూడాను విడుదల ఇవ్వాలనుకొని దేవుడు ప్రకటించినప్పుడు మోషే వచ్చి ఆ యొక్క ఫరో దగ్గరికి వస్తున్నారు. ఫరో దగ్గరికి వచ్చినప్పుడు మా ప్రజలందరినీ కూడా నువ్వు మా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వదులు అని చెప్పినప్పుడు ఫస్ట్ ఫరో చెప్పిన అడ్డంకులు మనం చూద్దాం. మొట్టమొదటి అడ్డంకి ఏం చెప్తున్నాడు అంటే నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా ఎవడు, యెహోవాను ఎరగను అంటా ఉన్నాడు. ఫస్ట్ ఇక్కడ మనం చూసినప్పుడు ఫరో ఏం చెప్తూ ఉన్నాడు అంటే అసలు ఆ దేవుడు ఎవరు, నేను అసలు ఆ దేవుణ్ణి ఎరగను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఎవరో ఏంటో తెలిసేలాగా దేవుడు వాళ్ళకి 10 రకాలైన తెగుళ్ళు ఇచ్చారు. తెగుళ్ళు ఇచ్చినప్పటికీ కూడాను ఫరో తాలూకా మనస్సు, ఫరో తాలూకా హృదయం ఎలాగ మారిపోయిందంటే చాలా కఠినంగా మారిపోయినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి పలుమార్లు వాళ్ళు మా దేవుణ్ణి ఆరాధించడానికి మీరు మాకు పంపించండి అని చెప్పిన ప్రతిసారి కూడాను అడ్డంకులు చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఇంకా కొన్ని మనం చూద్దాము. రెండవది అడ్డంకి ఏం చెప్తా ఉన్నాడంటే నిర్గమకాండము 8వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగ రాస్తున్నారు, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించండి అని చెప్తా ఉన్నాడు. ఈ దేశంలోనే బలి అర్పించండి అంటున్నాడు. అంటే అతనికి విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడాను ఇష్టం లేదు. వాళ్ళు మోషే ఏం కోరుకుంటున్నాడు, అరణ్యంలోకి వెళ్ళి మా దేవునికి మేము ఉత్సవం చేస్తాము, మేము అక్కడ ఆరాధించుకోవాలి, మేము బలి అర్పించుకోవాలి, అవన్నీ మీకు ఇష్టం లేదు కాబట్టి మేము మీ ఎదుట చేసుకోము, మీ దేశంలో చేసుకోము అని మోషే తర్వాత అహరోనులు చెప్పిన తర్వాత కూడాను అతను ఏమి చెప్తున్నాడంటే ఈ దేశంలోనే చేసుకోండి, ఇక్కడే చేసుకోండి అని చెప్తున్నాడు. సో మూడవది మనం చూసినప్పుడు మూడవ అడ్డంకి ఏంటంటే నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనం దగ్గర రాగానే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దూరం పోవద్దు అని చెప్తున్నాడు. ఎక్కడికి అంటున్నది,
దూరం పోవద్దు అంటున్నాడు. ఎక్కడికో వెళ్ళడం ఏంటి, దూరంగా వెళ్ళడం ఏంటి, సమీపంగానే మాకు అనుకూలంగానే లేకపోతే మాకు దగ్గరలో ఉండి ఇలాగ మీ దేవుణ్ణి ఆరాధించుకోండి అని చెప్తున్నాడు. జీవిత ప్రయాణంలో మనం చూసినప్పుడు, ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలో మనం వెళ్తూ ఉంటున్నప్పుడు కూడాను ఇలాంటి ఎన్నో రకాలైన అడ్లు ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎంతో మంది చాలా స్వీట్గా ఇలాంటి సలహాలు మనకి చెప్తూ ఉంటారు. ఎందుకు ఇక్కడే చేసుకోవచ్చు కదా, ఇలాగే చేసుకోవచ్చు కదా, అక్కడే ఎందుకు, అలాగే ఎందుకు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనము దేవుని చిత్తమా కాదా, మనం దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టుకొని అలాగే ఆరాధించాలి. ఇంకా ఆయన ఏంటి 4వ అడ్డంకు చెప్పాడు అని మనం చూసినప్పుడు, నిర్గమకాండము 10వ అధ్యాయం 11వ వచనంలోని ఇలాగ రాస్తున్నాడు, పురుషులు మాత్రము వెల్లుడి అంటున్నాడు. పురుషులు మాత్రము వెల్లుడి అంటున్నాడు. అంటే మీరు పిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళొద్దండి, ఒక్క పురుషులు మాత్రమే వెళ్ళండి అని చెప్తున్నాడు. అంటే అప్పుడప్పుడు మనకి కూడా ఆరాధనలు ఏదైనా చేసుకోవడానికి ఈ వయసులో ఇది అవసరమా, ఈ సమయంలో ఇది అవసరమా, ఇక్కడ ఇలాగ అవసరమా, ఈ సీజన్లో ఇది అవసరమా అని చెప్పి అలాగ అనుకుంటూ ఉంటాము. ప్రార్థనలో అయితే ఎవరో ఒకరు వెళ్తే సరిపోద్దులే, లేకపోతే అక్కడ వాళ్ళు వెళ్తే సరిపోద్దులే, వీళ్ళు వెళ్తే సరిపోద్దులే, వాళ్ళు ప్రార్థన చేస్తే సరిపోద్దులే, వీళ్ళు ప్రార్థన చేస్తే సరిపోదులే అని చెప్పి ఎన్నోసార్లు మనము ఇలాగ సరిపెట్టుకుంటాం. లేకపోతే మనకి ఎవరైనా ఇలాగ సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ఎక్కడ ఎవరి నుంచి మొట్టమొదటిగా ప్రారంభమయ్యాయి, వాళ్ళెవరు, వాళ్ళేంటి, మనం ఎవరు, మనమేంటి అనేది మనం ప్రశ్నించుకోవాలి. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం చూసినప్పుడు అతను పెట్టే 5వ అడ్డంకి ఏంటి అని మనం చూసినప్పుడు, నిర్గమకాండము 10వ అధ్యాయం 24వ వచనము, మీ మందలు, మీ పశువులు ఇక్కడ ఉండాలి అని చెప్తున్నారు. అసలు ఆరాధన చేయడానికి పశువులు కావాలా లేదా? హల్లెలూయా. ఆరాధన చేయడానికి, వాళ్ళు బలి అర్పించడానికి ఖచ్చితంగా పశువు కావాలి. అయితే ఫరో ఏం చెప్తున్నాడండి, అసలు పశువులు ఎందుకు అనేసి అంటూ ఉంటాడు. అంటే చాలా సార్లు మనము కూడాను అలాగే అనుకుంటూ ఉంటాం కదా, ఇదే ఇవ్వాలా, ఇలాగే ఇవ్వాలా, ఇదే చేయాలా, అలాగే చేయాలా అని అనుకుంటూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫరో తాలూకా మైండ్ సెట్ ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా దేవుడు ఎలాగ సూచించాడో ఆరాధన చేయడానికి అస్సలు ఖచ్చితంగా దేవుని చిత్త ప్రకారం చేయకుండా ఉండడం కొరకు ఇన్ని రకాలైన ఒక అడ్డులు, ఆటంకాలు చూపిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట మనం హేరోదు గురించి మనం చూసినప్పుడు, హేరోదు యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఏం చేస్తున్నాడంటే, పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరినీ కూడా చంపించేశాడు. అందులో యేసు ప్రభు ఉంటారేమో అని చెప్పేసి. రెండవది మనం చూసినప్పుడు అపోస్తలులు రాసిన కార్యాల్లోని 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఒక హేరోదు మనకు కనబడతారు. ఆ హేరోదు ఏంటంటే యూదులందరినీ కూడా హింసించి చంపించే టైపు ఆ హేరోదు. ఎందుకనంటే అక్కడున్న యూదులందరికీ అదొక ఇష్టమైన కార్యం అని తెలుసుకుని పేదరిని కూడా అరెస్ట్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ హేరోదులు, ఈ ఫరోలు ఎలాగున్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని తాలూకా చిత్తాన్ని నెరవేర్చబడకుండా ఎంటైర్ డిఫరెంట్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటి రీతిగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడానికి, చేయడానికి ఇష్టపడేటట్టు లేనటువంటి కఠిన హృదయులు అని మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్క వ్యక్తి తాలూకా కఠినత్వం, ఒక్క వ్యక్తి తాలూకా అవిధేయత ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడాను ఎన్నో హింసలు పడ్డారు. 10 రకాలైన తెగుళ్ళు దేవుడు పంపించినప్పుడు ఒక్క ఫరో మాత్రమే అనుభవించడా అండి? ఒక ఫరో మాత్రం అనుభవించడా? అనుకోవడం మాత్రమే అనుభవించారా అండి? లేదు కదా. మొత్తం దేశంలో ఎన్ని లక్షల మంది ఉన్నారో వారందరూ కూడా ఎంత బాధ అనుభవించారు. ఆ దేశంలో జంతువులు, తర్వాత పంట ఎంత నష్టపోయింది అని మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవుని తాలూకా లేఖన భాగం మీద తెలియచేస్తున్నది. పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 19వ వచనం అనుకుంటున్నాను. 5వ అధ్యాయము 19వ వచనమే. ఎగలియనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు అని రాస్తున్నారు. అవిధేయత ఇంతవరకు కూడాను ఒక ఫరో తాలూకా అవిధేయత, ఒక ఫరో తాలూకా హృదయ కాఠిన్యము మనం చూసాం. వాళ్ళ వలన ఎంతమంది హింసించబడ్డారు, ఎంతమంది మరి నష్టపోయారు, ఎన్ని కుటుంబాలు, ఎంత పంట, ఎంత నాశనమో నష్టమైపోయిందని మనం చూసినప్పుడు ఇప్పుడు మరలా ఒక తాలూకా
విధేయత మనం చూద్దామండి. ఒకంతాలకి విధేయతను చూసుకునేటప్పుడు మరలా అన్యులైన రాజులిద్దరు మనకు కనబడతారు. అన్యులైన రాజులిద్దరు ఎవరు అని మనం చూసుకునేటప్పుడు యోసేపు కాలంలో ఉన్న ఒక ఫరో, ఆదికాండము 41వ అధ్యాయంలో మనం చూసుకునేటప్పుడు అక్కడ ఒక ఫరో మనకు కనబడతారు. ఆ ఫరో ఏంటంటే అక్కడ ఫరోకి కల వచ్చినప్పుడు యోసేపు వచ్చి కలభావం చెప్తున్నాడు. చెప్తుండేటప్పుడు వెంటనే చూడండి ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరైనా తీసారా బైబిల్? 38వ వచనము. అతడు తన సేవకులను చూచి అతని వల్లే దేవుని ఆత్మగల మనిషిని కనుగొలమనమా అని అనెను. చూడండి ఏం చెప్తున్నాడు. అతను చూశారు వెంటనే. ఎవరినంటే యోసేపుని చూసిన తర్వాత ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే ఫరో చెప్పాడు. ఫరో ఎవరితో చెప్తున్నాడంటే తన సేవకులు చూసి చెప్తున్నాడు. ఆ సేవకులు ఎవరు అని మనం చూసినప్పుడు వాళ్ళు కూడా అక్కడున్న దేవుని చిత్తంలో నేను ప్రజలు, లేకపోతే దేవుని తాలూకా ప్రజలు కాదు వాళ్ళు. అలాంటి వాళ్ళతో చెప్పేటప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ ఫరో చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళకి నచ్చిందంట. 40వ వచనం మనం చూసుకునేటప్పుడు నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులందరూ, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడిని ఎందునని యోసేపుతో చెప్పాను అంటున్నాడు. కింది వచనాలన్నీ కూడా ఎంత ఫేవరబుల్ గా రాస్తున్నాడో చూడండి. ఒక ఫరో దేవుని మనిషిని, దేవుని తాలూకా ఆత్మ కలిగిన మనిషిని చూసుకున్నప్పుడు ఇతను కూడా లోబడ్డాడు, విధేయత చూపించాడు. అతని సేవకులు, అతని ప్రజలందరూ కూడా చూపించినప్పుడు అక్కడ ఎంత మంచి కార్యం జరిగిందంటే కేవలము ఐగుప్తు ప్రజలు మాత్రమే కాకుండా ఆ చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడాను, సమస్త దేశాలందరూ కూడాను అక్కడికి వచ్చారంట. రండి ఆ మాట కూడా చూద్దాము. ఆదికాండము 41వ అధ్యాయంలోని 57వ వచనం చూద్దాం మనము. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు వచ్చిరి అంటున్నాడండి. 54వ వచనం కూడా ఒకసారి మనం చూద్దామా. యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయన గాని ఐగుప్తు దేశమంతను ఆహారం ఉండను. ఎందుకు ఆహారం ఉంది ఏంటి? ఎందుకు ఆహారం ఉంది? ఇక్కడ సమస్త దేశాలు వీళ్ళ దగ్గరికి వచ్చారంట. అంటే ఈ దేశంలోని ఈ ఫరో ఆ దేవుడు బిడ్డ చెప్పిన మాట వినినందువలన, విధేయత చూపినందువలన, అతని సేవకులు, అతని ప్రజలందరూ కూడాను విధేయత చూపినందువలన ఆ దేశంలో బహుభయంకరమైన కరువు వచ్చిన వీళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఉంది. పైగా ఇంకా దేశస్తులందరూ వచ్చి కొనుక్కోవడానికి కూడా వీళ్ళకి సరిపడా ఆహారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఏదైనా ఒక ప్రాంతంలోనే మంచోళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు. దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మంచోళ్ళ గురించి రాస్తున్నాడు, చెడ్డల గురించి రాస్తున్నారు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అవడం గురించి రాస్తున్నారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవడం గురించి రాస్తున్నారు. చెడ్డోళ్ళు మంచి కార్యాలు చేసేది రాస్తున్నారు, చెడ్డోళ్ళు మంచి కార్యాలు చేసేది రాస్తున్నారు, మంచోళ్ళు చెడ్డ కార్యాలు చేసేది కూడా రాస్తున్నారు. అంటే ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నామది మనమే తేల్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం చూసినప్పుడు అన్యుడు ఇంకొక ఆయన అక్కడ మంచి కార్యం చేసింది, లేకపోతే దేవునికి లోబడింది మనం చూడాలి అని అనుకుంటే కనుక దానియేలు గ్రంథంలోని 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి నెబుకద్నెజరు, దర్యావేషు ఇద్దరు మనకి కనబడతారు. 3వ అధ్యాయంలోని 6వ అధ్యాయంలో కూడాను వీళ్ళు కూడాను అక్కడ శద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉంటారు. వాళ్ళు, దానియేలు, ఈ నలుగురు కూడాను మంచి స్నేహితులు, దేవుని తాలూకా ఆత్మ కలిగిన ప్రజలు. అక్కడ కూడాను చాలా మంచి స్టేట్మెంట్ వేస్తాడు ఆయన. దేవుని పరిశుద్ధ దేవతలు గల ఆత్మ కలిగిన ఒక వ్యక్తిన కాబట్టి అని చెప్పి, ఈయన దేవుడే దేవుడు, ఈయనే పైన భూమి అంది కానీ ఆకాశం అంది కానీ సమస్తము కూడా చేయ శక్తి కలిగిన దేవుడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఈ దేవుడిని మీరు ఆరాధించండి అని చెప్పి ఒక అన్యుడైన రాజు స్టేట్మెంట్ వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం లోకంలో ఉన్నాం. ఇప్పుడు సముద్రాన్ని లోకంగా మనం తీసుకునేటప్పుడు లోకము దాని ఆశలు గతించిపోతున్నాయని దేవుని తలకి లేఖన భాగం తెలియచేస్తున్నారు. యోహాన్ గారు ఎలా రాస్తున్నారు, యోహాన్ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినప్పుడు లోకమును దాని ఆశ గతించిపోతాయి, కానీ దేవుని తలక వాక్యము నిత్యము నిలుస్తుంది. పైగా ఇప్పుడు దేవుడు మనకి ఏం తెలియచేస్తున్నాడు అంటే యోహాన్ రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చూసినప్పుడు
లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. లోకాన్ని జయించారు దేవుడు. ఇప్పుడు మళ్ళీ ఆ నెగటివ్స్ లోని దేవుని తలక కార్యం చూసుకుంటూ వద్దాం. మొట్టమొదటి మనం చూసుకునేటప్పుడు సముద్రపు అలలు పొంగు అన్ని వచ్చినప్పుడు దేవుడు దాన్ని నిమ్మలపరచమని చూస్తాము. కాబట్టి ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఏం చెప్తారంటే, ఈయన ఎవరో, ఈయనకి గాలియు తుఫాను ఈ సముద్రం అంతా కూడా లోబడతా ఉందని చెప్తున్నాడు. సో మొట్టమొదటిగా దేవుడు ఆ సముద్రాన్ని, ఆ యొక్క పొంగును, అలల్ని అన్నిటిని కూడా నిమ్మలం చేశాడు, అంటే కంట్రోల్ చేశాడు దేవుడు. రెండవది మనం చూసుకునేటప్పుడు యేసుప్రభువు ఈ లోకంలో ఉండేటప్పుడు సముద్రం పైన నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. సముద్రం పైన నడుచుకుంటూ వచ్చాడు. సముద్రం పైన నడుచుకుంటూ వచ్చినప్పుడు పేతురు ఎదురెళ్తా ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను కూడా నీకులాగా ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వస్తాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు పేతురుకి కూడాను ఒక అవకాశం ఇచ్చాడు సముద్రం మీద నడవడానికి. అయితే పేతురు దేవుని చూసినంతసేపు కూడాను ఆ సముద్రం మీద చక్కగా నడిచాడు. కానీ ఎప్పుడైతే గాలి తుఫాను వస్తే దాని వైపు చూడగానే అతను భయపడిపోయాడు. కాబట్టి దీని ద్వారా దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మనము దేవుని చూసుకుంటూ వెళ్ళినంతసేపు కూడాను మన కాళ్ళ క్రింద ఈ లోకాన్ని, లోకపు ఆశల్ని, లోకపు శ్రమల్ని, లోకపు సవాల్ని, సమస్యలను ప్రతిదీ కూడా దేవుడు మన కాళ్ళ కింద ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశిస్తా ఉన్నాను నేను. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం కదా, క్రికెట్లోని మరి అంతా చాలా వైరల్ అవుతోంది. ఎవరి గురించి అంటే జెమిమా రోడ్రిగ్స్ గురించి. ఆమె మన యొక్క భారతీయురాలు. ఆమె ఆస్ట్రేలియన్స్ కి మనకి కూడాను స్త్రీల క్రికెట్ జరుగుతూ ఉండేటప్పుడు స్త్రీల క్రికెట్లోని 300 రన్లు చేసేటప్పుడు అందులోని ఈ క్రికెటర్ ఎవరు అని అంటే భారతీయ స్త్రీ తిను. ఈమె ఏం చేస్తుంది, క్రికెట్కి వెళ్లే ముందు కూడాను ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తునేటప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశారు. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయను, మీరు ఊరకయ్యే ఉండవల్ని ప్రజలతో చెప్పాను అని రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఆవిడ అదే చెప్పారు కదా. ఈ రోజు నేను స్టేటస్ పెట్టాను. నేను అంటే ఇంతకు ముందే పెట్టాలి, కానీ ప్రతిరోజు పెడితే కాదు, ఆదివారం చర్చికి వచ్చినప్పుడు పెడితే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామో ఆ యొక్క యుద్ధము దేవుడు ఎవరితో ఎలా పోరాడతారు అంది మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా మనం చూసుకునేటప్పుడు ఫరోకి ఆ యొక్క దేశం అంతటికి కూడా దేవుడు 10 రకాలైన తెగుళ్ళు ఇచ్చినప్పుడు కూడాను ఆ 10 రకాల తెగులకి కూడాను ఫరో లోబడ్డా అండి? చెప్పండి. లోబడలేదు. ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి విడుదల ఇచ్చినట్లు ఇచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు, సైన్యం పట్టుకొని మళ్ళా వస్తూ ఉన్నాడు. కాబట్టి ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నానంటే, ఎదురుగున్న ఎర్ర సముద్రానికి మీరు భయపడొద్దు, వెనకున్న ఫరో సైన్యం కూడా మీరు భయపడొద్దు అని చెప్తున్నాడు. ఎందుకనంటే దేవుడు సర్వ సృష్టికర్త, సమస్తమును సహజం కల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు ఎంత చక్కగా రాస్తున్నాడు. 121వ సంకీర్తన మనం చూసినప్పుడు 2వ చరణంలో రాస్తున్నాడు కదా, భూమి ఆకాశంలో సృజించిన దేవుని వల్ల మనకి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కలకి షేకండి చెప్తారా, ఎర్ర సముద్రం ఉందా, ఫరో సైన్యం ఉందా, దేవుని వల్ల నీకు సహాయం కలగబోతా ఉంది. దేవుడు నీకు జీవితంలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. 6 నెలలు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. దేవుడు నీ కొరకు దాచించిన బహుమానాన్ని పొందుకోవడానికి దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరదమ్మా. ఈ యొక్క దినాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క బిడ్డ ఏం చెప్తుందంటే, ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను అక్కడ నిల్చుంది నేనే, కానీ నేను ఆడలేదు. దేవుడే నా యందుండి ఆట ఆడాడు. 120 రన్నులు చేయడానికి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడానికి దేవుడు అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ జీవిత ప్రయాణంలోని ఎర్ర సముద్రాలు ఎన్నో మన ముందు వస్తూ ఉంటాయి, మనకి సవాలుగా వస్తూ ఉంటాయి. ఏవో సమస్యలు, శోధనలు, బాధలు, ఎరుకులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, నిందలు, అవమానాలు, నెగిటివ్స్, ప్రతిదానికి కూడా వ్యతిరేకంగా తీసుకుని వ్యతిరేకంగా చేయాలనుకున్న అలాంటి మనస్తత్వాలు మనుషులు కూడా మన మధ్య రావచ్చు. కానీ
దేవుడు ఏం చెప్తున్నానంటే వాటన్నిటితో నేను యుద్ధం చేస్తాను, నువ్వు నాలో ఉండు, నేను నీలో ఉంటాను, నువ్వు నా ముందు నన్ను ముందుగా పెట్టుకో, నా వైపు చూడు అని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి అలాగా దేవునికి మనలో పెట్టుకునేటప్పుడు, మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మన పక్షంగా యుద్ధం చేసి ఎర్ర సముద్రాన్ని కూడా దేవుడు పాయలుగా చేశాడు. అంటే దేవుని తాలూకా కంట్రోల్లో ప్రతి ఒక్కటి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు ఏ సమస్యను చూసి, ఏ యొక్క పరిస్థితిని చూసి అస్సలు ఎగలేనండి, అసలు ఇంకా నా వల్ల కాదు, దీనికంటే నన్ను తీసుకోవడమే బెటర్ ఏమో ప్రభా, ఇంకే దారి కనబట్లేదు, గోదావరి అన్నట్టుంది ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారేమో. ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సముద్రము ఆయనది, ఆయన చేతి పని, ఆయన సృష్టి అటువంటిది. అలాంటి సముద్రాన్ని నిమ్మలం చేసిన దేవుడు, అలాంటి సముద్రాన్ని జయించిన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి భక్తుడు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఉన్నవాడు అన్నిటికంటే గొప్పవాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎస్, మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఒకసారి ఇలా చెప్పండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే, లోకంలో ఉన్నవాడు అన్నిటికంటే, లోకంలో ఉన్న వారందరికంటే చాలా గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు నన్ను విజేతగా నిలబెట్టబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని యొక్క నామను మహింపడదామా. ఈ యొక్క దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ తెలియచేస్తున్నారు కదా, అక్కడ భక్తులు ఏ రీతిగా అయితే అక్కడ సముద్రం గురించి నెగిటివ్స్ అన్ని చూపించారు, కానీ ఆ నెగిటివ్స్ అన్ని కూడా దేవుడు జయించాడు. హల్లెలూయా. కాబట్టి సింపుల్ గా పౌలు గారు ఇలా తెలియచేస్తుంటారు కదా, ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు, ఎటుపోయినా శ్రమలు, ఎటుపోయిన అపాయాలు, ఉరులు ఇవన్నీ వచ్చినా కూడాను ఎక్కడ కూడా మేము ఇరికింపబడిన వాళ్ళం కాము. దేనికి కూడా దేవుడు మమ్మల్ని అప్పచెప్పలేదని తెలియచేస్తున్నాడు. అదే దేవుడు ఈ రోజు మనతో కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినప్పుడు ఈ సముద్రపు నది నీరంతా కూడాను ఆ సముద్రంలోకి వెళ్ళినప్పుడు సముద్రం అంతా బాగుపడుతుందనంట. ఇంకా మనం చూసినప్పుడు అసలు నదిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నారు అని మనం చూసినప్పుడు, నది అనేది మంచి నీరు. ఆ నది చుట్టుప్రక్కల ఉన్న మొక్కలన్నీ కూడా చాలా విస్తారంగా ఉంటాయి. ఒకసారి ఆ యెహెజ్కేలు గ్రంథంలోని 47వ అధ్యాయం మనం చూద్దాం. మనం 47వ అధ్యాయం దగ్గర రాగానే ఆ నది ఉన్న ఆ చుట్లు అంతా కూడా 7వ వచనం దగ్గర రాగానే ఆ నది ఇద్దరికి అతను తోడుకుని వచ్చారంట. నది తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారంగా కనబడ్డాయంట. కాబట్టి ఆ నది నీరంతా కూడాను సముద్రంలోకి పడినప్పుడు సముద్రపు నీళ్లు మంచిగా ఉన్నాయి. ఈ నది నీరు ఎక్కడికి వెళ్తా ఉందో ఆ నది నీరు ఉన్న చోట్లన్నీ కూడాను చెట్లు విస్తారంగా ఉన్నాయి, పంటలు విస్తారంగా ఉన్నాయి, చేపలు విస్తారంగా ఉన్నాయి. అంతా కూడాను జీవము, తర్వాత అంతా కూడాను సమృద్ధి, అంతా కూడాను మంచి 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 పచ్చదనం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు మనకి ఒక నదిలాగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రీవియస్ మనం చెప్పుకునేటప్పుడు ఆదికాండంలో మనం చెప్పుకున్నాం కదా, ఆదికాండం 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి 10వ వచనంలోని ఏదైనా తోటలో నుంచి ఒక నది బయలుదేరింది, ఆ నది 4 శాఖలు అయిపోయింది అని చెప్పాను. అప్పుడు మనం ధ్యానం చేస్తాం. మనం ఏదైనా తోట అంది మన జీవితానికి సాదృశ్యంగా మనం తీసుకునేటప్పుడు, ఆ నదిని దేవుని మనలోకి సాదృశ్యంగా తీసుకునేటప్పుడు నది మనలో నుంచి 4 శాఖలుగా వెళ్తా ఉంది. ఆ 4 శాఖలు ఏంటంటే వ్యాపించేది, ప్రవహించేది విస్తారంగాను, తర్వాత పొంగిపొర్లేది, మధురంగా ఉండేది, వేగంగా ప్రయాణం చేసేది. మనము ఆ రోజు 4 రకాలైన క్యారెక్టర్స్ మనము ధ్యానం చేస్తాం. మనము ఈ రోజు దేవుడు మన ద్వారా కూడాను అలాగ కోరుకుంటున్నాడు. మనం అలాంటి నదిలాగా దేవుని కొరకు అలాగా వేగంగా వ్యాపించే వారుగాను, మధురంగా వ్యాపించే వారంగాను, మరలా ఇతరుల జీవితాల్లోని ఆశీర్వాదాలను పొంగిపొర్లి రీతిగా తెచ్చే విధంగాను ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ నది నీరు ఎవరిలోకి వెళ్తుందో వాళ్ళలో ఉన్న ఆ యొక్క చెత్త చెదారం, పనికిరానితనము, అభివృద్ధి లేనితనము, లేకపోతే ఫలింపు లేనితనం అంతా కూడాను ఈ వాక్యం అనే నీరు ఏం చేస్తుందంటే అదంతా కూడా తీసివేసి వాళ్ళంతా మంచిగా మారేలాగా, మంచిగా అభివృద్ధి చెందేలాగా కార్యం చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు మనం ఉదాహరణ తీసుకునేటప్పుడు పౌలు మనకి కనబడతారు. పౌలు గారు దేవుని కొరకు ఒకప్పుడు అలాగున్నారు, కానీ దేవుని తాలూకా వాక్యం అనే నీరు, దేవుని తాలూకా సన్నిధి అనే నీరు ఆయనలోకి రాగానే ఆయన విస్తరించడం మొదలు పెట్టారు. ఆయన దేవుని కొరకు వేగంగా
ప్రయాణం చేయడం మొదలు పెట్టారు, వ్యాపించడం మొదలు పెట్టారు. ఆయన అనేకుల యొక్క జీవితాల్లోని ఆశీర్వాదాలు పొంగి పొరలడానికి కారకుడయ్యాడు. మధురానుభూతులు నింపే వ్యక్తిగా కారకుడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగుండాలి? నదిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకా మనం చూసినప్పుడు మరి బైబిల్ గ్రంథంలోని అనేక మంది యేసు ప్రభు వారు సిలువ తర్వాత కూడాను దేవుడు మంచి మంచి మార్పులు మనం తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాము. సిలువకి ముందు ఎవరైతే దేవుణ్ణి దూషించారో, దేవుణ్ణి అపహసించారో, దేవుని తాలూకా శిక్షకు పాత్రలుగా నిలబడ్డారో వాళ్ళే మరలా ఎప్పుడైతే యేసుప్రభు సిలువ మరణం పొందుకున్నారో ఆయన తాలూకా మరణం చూసి, ఆయన సిలువలో పలికిన మాటలు బట్టి మరలా వాళ్ళు కూడా దేవుణ్ణి గ్రహించుకున్నారంట. పిలాతు మనం చూసుకునేటప్పుడు ఈయనొక నీతి మంత్రి అని చెప్తున్నాడు. అక్కడున్న శతాధిపతి చూసి ఆయన గురించి ఏం చెప్తున్నాడంటే నిజంగా ఆయన దేవుని తల్లిక కుమారుడు అని చెప్తున్నాడు. ఇంకా ముందు వచనాలు మనం చూసుకునేటప్పుడు కూడాను వాళ్ళందరూ కూడా చాలా మంది మరలా దేవునికి అనుకూలంగా మారినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం కూడా సంస్కారం తీసుకుంటున్నాం కదండి. యేసు ప్రభువారి యొక్క రొట్టెను ద్రాక్ష రసను మనం తీసుకునేటప్పుడు ఆయన తాలూకా రక్తము, ఆయన తాలూకా మాటలు మన తాలూకా శరీరాత్మ ప్రాణాల్లోకి నింపబడినప్పుడు, ప్రవహించబడినప్పుడు మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా సంతోషకరంగా మనం ఉంటాం మనము. కాబట్టి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలో అవనియండి, చరిత్రలో అవనియండి, ఎవరైతే ఆ మాధుర్యము చూడలేనంత వరకు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆదిమ సంఘము తర్వాత మరలా అక్కడ రోమా సామ్రాజ్యం వాళ్ళు పరిపాలించడానికి వచ్చారు, హేరోదులు వచ్చారు, తర్వాత కాన్స్టంటైన్లు వచ్చారు. ఇలాగ వచ్చిన నేపథ్యంలోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుని ఇంకా పూజించకూడదు, యేసు ప్రభువుని వెంబడించకూడదు, యేసు ప్రభువుని అనుసరించకూడదని ఎన్నో రకాలైన హింసలు భయంకరంగా వాళ్ళని చంపివేయడము మనం చూస్తున్నాము. వారిలో ఒకరు ఎవరంటే కాన్స్టంటైన్ ఏ సమయంలోని ఆయన పరిపాలించడంటే క్రీస్తు శకము 303 నుంచి క్రీస్తు శకం 313 వరకు కూడాను ఈయన పరిపాలించాడు అనమాట. పరిపాలించేటప్పుడు ఈయన పరిపాలన విధానం ఏంటంటే దేవుణ్ణి ఎవరు కూడా ఆరాధించకూడదు, దేవుణ్ణి వెంబడించకూడదు, దేవుని పూజించకూడదు. రోమాకి సంబంధించిన ఆ యొక్క విగ్రహారాధన చేయాలి, ఆ పూజలు చేయాలి, దాన్ని అనుసరించాలి అని చెప్పేసి ఈయన ఒక చట్టం అమలు తీసుకొచ్చాడు అనమాట. అలాగే ఎవరైతే చేయరో వాళ్ళందరినీ కూడాను భయంకరంగా హింసిస్తుండేవాడు. ఒకరోజు ఈయనకి 312వ సంవత్సరంలోని మరి మెల్విన్ యుద్ధం ఒకటి వచ్చింది. మెల్విన్ బ్రిడ్జ్ దగ్గర యుద్ధం చేయవలసి వచ్చిందనమాట. ఆ యొక్క యుద్ధం చేయడానికి ఇతను సిద్ధపడుతూ ఉంటే ఆ రోజు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఆయనకి ప్రత్యక్షమయ్యారు. అంటే నేను చాటేసి తెద్దాం అనుకున్నాను, సరిపోదేమని టైం లేదు. ఇక్కడ ఆ కాన్స్టంటైన్ ఆయన రోమేయుడు, ఆయన ఖచ్చితంగా కంప్లీట్గా దేవునికి వ్యతిరేకి. ఈయనకి యేసు ప్రభు వారు దర్శనమిచ్చి సిలువ ఆకారం ఇచ్చి ఈ సిలువని నువ్వు ధరించుకునేటప్పుడు ఆ యొక్క యుద్ధంలో నువ్వు గెలుస్తావు అని చెప్పాడండి. హల్లెలూయా. చెప్పగానే ఇప్పటి వరకు కూడా నేను రోమీల్ని అంత పూజించమని అందరినీ బలవంతం చేశాను, నేనెందుకు నీ మాట వింటాను అని అనుకుంటే అతను విజయం పొందుకోలేకపోయి ఉన్నాం. ఇందాక విధేయత అవిధేయత చూసాం కదా. ఇతను ఏం చేసాడంటే వెంటనే విధేయుడైపోయి ఆ యొక్క సోల్జర్స్, సేవకులు, సైనికులు అందరికీ కూడాను సిలువ ఆకారంతో ఉన్న డాల్ని తయారు చేశాడండి, షీల్డ్స్ తయారు చేశాడు. తయారు చేయడం వలన ఆ యుద్ధంలో వీళ్ళు గొప్ప విజయం పొందుకున్నారండి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అప్పటి వరకు కూడాను హింసించే ఈ వ్యక్తి 313వ సంవత్సరంకి వచ్చేటప్పటికి క్రిస్టియానిటీని, క్రైస్తవత్వాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరుదమ్మా. ఎందుకునంటే ఇక్కడ ఒక వాక్యం నేను చదువుకున్నాను. నిజంగా ఈ వాక్యము నా యొక్క హృదయాన్ని చాలా హత్తుకుంది, ఒక్కసారి కలుక్కుమంది. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం మనం చూసినప్పుడు 11వ వచనంలో ఒక చక్కని మాట రాయబడుతున్నాడు. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పు గలవైనందున బాగు కాకయుండెను అని రాస్తున్నాడు. అనగానే ఏంటి మాట అని నేను అనుకుంటున్నాను. నేను ధ్యానం చేస్తున్న సమయంలోని నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. మన అందరి ఇంట్లో కూడా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా. ఉన్నారండి మీరు అందరు ఇక్కడే? అందరి ఇంట్లో కూడా వాటర్ బాటిల్స్ ఉంటాయా? రోజు కూడా మనము ఆ యొక్క వాటర్ బాటిల్స్ని కొల దగ్గరికి వెళ్ళి నింపుతూ ఉంటాం కదా.
ఏంటి నింపరా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. నింపేటప్పుడు మూత తీస్తున్నారా లేదా? తీస్తున్నారుగా? నిజంగా చెప్పండి, తీస్తున్నారా లేదా? తీయకపోతే ఏం జరుగుతుంది? ఎంత మంచి నీళ్ళు అవని, అవేవో వాటర్ ఉంటుందంట, 1000 రూపాయలు, 2000, 3000 ఖరీదంట ఒక ఇంత వాటర్ బాటిల్. అది తాగగానే చాలా ఎనర్జీ వచ్చేస్తుందంట. హల్లెలూయా. ఎవరెవరో పెద్ద పెద్దలు అందరూ తాగుతారంట, మనం కాదులేండి. మనకి దేవుని తల్లికి జీవజలం చాలు మనకి. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం అనే నీళ్ళు మన యొక్క శరీరము, ఆత్మ, ప్రాణం అనే బాటల్లోకి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు మన యొక్క హృదయం అనే తలుపు తెరవబడాలి. హల్లెలూయా. ఆ తలుపు నేను తెరవను అని కఠినంగా మనం మూసుకొని కూర్చున్నట్లయితే ఎంతమంది ఇక్కడికి వచ్చి చెప్పినా, ఎన్ని మంచి మంచి వాక్యాలు చెప్పినా, ఎంత సీనియర్స్ వచ్చి చెప్పినా కూడా మనకి జీవిత ప్రయాణంలోని మనకి మార్పు రాదు. కాబట్టి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అలాగా బైబిల్ గ్రంథంలోని ఇందాక చూసిన ఫరో ఉన్నాడు కదా, ఐగుప్తీయులందరూ ఉన్న ఫరో, ఆ ఫరో ఇలాగే బాగు కాలేదు. మోషే వచ్చి చెప్పాడు, అహరోను వచ్చి చెప్పాడు. దేవుళ్ళు తన యొక్క తెగులు చేత తన బలాన్ని చూపించుకున్నాడు, ప్రచురం చేశాడు. కానీ ఆయన మాత్రం కఠినంగా గట్టిగా మూత వేసుకొని కూర్చున్నాడు అతను. కాబట్టి అతని తాలూకా పరిస్థితి ఏమైపోయిందని మనం ఆలోచన చేసినప్పుడు ఎర్ర సముద్రంలో వాళ్ళు కలిసిపోయారు. మరలా దేవుడు ఏం చెప్పాడు? ఈ రోజు నువ్వు చూస్తున్న ఐగుప్తుల్ని ఇక ముందు ఎప్పటికీ చూడవని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అప్పుడప్పుడు జీవిత ప్రయాణంలోని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, ఎన్నెన్నో వాక్యాలు చెప్తూ ఉంటాం, లేకపోతే ఎన్నో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ తాలూకా కఠిన స్వభావాలు మార్చుకోవడానికి ఇష్టం ఉండదు. ఒకరోజు ఒక తమ్ముడితో నేను వాక్యం చెప్పి కౌన్సిలింగ్ చేస్తుంటే తను ఏం చెప్పాడంటే, నేను ఏదైనా అవసరం వస్తే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, కానీ నేను ఇలాగ మార్చుకోవడానికి ఇష్టం లేదని చెప్పాడు. హల్లెలూయా. ఉంటారా ఇలాంటి వాళ్ళు? ఇస్కరియోతు యోధ అక్కడ ఉన్నాడు కదా, యేసు ప్రభు వారితో పాటు ఉన్నాడు. కానీ అతని హృదయంలో అనే తలుపుని తీయలేదు. కాబట్టి దుష్టత్వం, చెడుతనము అన్నీ అలాగే ఉండిపోయింది. దేవుడితో ఉన్న 3.5 సంవత్సరాలు ఉన్నాడు, కానీ బాగు కాకే ఉన్నాడు అతను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనల్ని దేవుడు నదిలాగా చేశాడండి. దేవుడు మనం నదిలాగా ఉండి మనము ఆస్వాదించబడాలి, అనేకులకు ఆస్వాద కారణంగా ఉండాలి. కాబట్టి ఈ నది అనేది మనం చూసినప్పుడు చాలా చక్కని మంచి ఉపయోగాలు, లేకపోతే మంచి ప్రయోజనాలు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. నేను సంఖ్యాకాండము 24వ అధ్యాయము దేవుడు మన గురించి ఎలాగ ఆలోచన కలిగి ఉన్నారు, మనం ఎలాగ ఆస్వాదించబడాలని కోరుకుంటున్నాడో చూడండి. 24వ అధ్యాయం 6వ వచనము. వాగుల వలె అవి వ్యాపించుచున్నవి, నదీ తీరమందలి తోటల వలె, యెహోవా నాటిన అగరు చెట్ల వలె, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలె అవి ఉన్నాయంట. మన యొక్క జీవితము, మన యొక్క ఆశీర్వాదాలన్నీ కూడాను, మన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు ఎలాగ చేయాలనుకుంటున్నాడంటే వాగుల్లాగా వ్యాపించేలాగన, మరి నదీ తీరంలాగా ఉండే తోటల్లాగన, దేవుని తాలూకా చెట్లలాగన, నీళ్ళ యొద్దనున్న వృక్షాల్లాగన దేవుడు మనల్ని ఉంచాలని కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. మనం ఎవరము? దేవుని తాలూకా స్వరూపము. ఆయన తాలూకా స్వరూపంలో మనము దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన తాలూకా పేరు మనకి పెట్టుకున్నాడు. ఆయన తాలూకా రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఈరోజు మనకి చక్కని పేరు ఉంది, జీవం గల దేవుని కుమార్తె, జీవం గల దేవుని కుమారుడా అని. కాబట్టి ఈరోజు శ్రేష్టమైన ఆశీర్వాదాలని దేవుడు మనకి అనుగ్రహించాడండి. ప్రతిసారి మనం రక్తము యొక్క శరీరాన్ని మనం తీసుకున్న ప్రతిసారి కూడాను దేవుడు మరొకసారి మన తాలూకా ఆధ్యాత్మికమైన స్థితుల్ని, పరిస్థితులను రెన్యువల్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కూడాను ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా ఈరోజు అంతా మీ రక్తం క్రిందకి తీసుకుని రండి ప్రభా, ఈరోజు మీ రక్తాన్ని మాలోని ప్రవహింపచేయండి ప్రభా అని ప్రార్థన చేస్తుంటాము. కాబట్టి ఈరోజు మనందరము దేవుని తాలూకా రక్తము పంచుకొని నడుస్తున్నాం విడలం. మనము ఆయన తాలూకా నది, ఆయన నదిలాగా
మనలో ఉండి మనలోని ప్రవహిస్తూ ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎవరెవరైతే ఆయన కొరకు ఆయన హృదయాన్ని తెరిచారో వారందరూ జీవితాలు కూడాను దేవుడు ఎంతో మహిమ గలవాటిగా, ఎంతో ఆశ్చర్యకరంగాను, ఎంతో ఆశ్చర్యకరంగా మార్చబడారు. ఆ మాటలు దేవుని తల్లిక జీవపు వాక్కులు అనేకుల్లోకి ఎలాగొచ్చాయో వాళ్ళందరూ కూడాను వెంటనే దేవునికి ఫేవరబుల్గా మారినట్లు, దేవుని వలన వాళ్ళు ఆస్వాదం పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. చిన్న ఎగ్జాంపుల్స్ మనం చూసుకోవాలనుకునేటప్పుడు సమరయ స్త్రీ, ఆమె చాలా పాపాత్మరాలైంది. అందరూ కూడా అసహించుకునేటువంటి స్త్రీని దేవుని తల్లిక మాటలు వినేటప్పుడు దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు కదా, మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరనని చెప్తున్నాడు. ఆయన మాటలు జీవ మాటలు ఆమెలోకి దేవుడు ఇంజెక్ట్ చేశారు. ఆమె ఆ మాటలు వెళ్ళిపోయి ఊర్లో అందరికి చెప్తుంది, రండి నాతో మాట్లాడిన వాడిని మీకు పరిచయం చేస్తానని చెప్పినప్పుడు ఆ ఊర్లో వారు అందరూ వచ్చారు. ఒకే ఒక మూమెంట్లోని ఆ యొక్క కుటుంబం, ఆ యొక్క దేశం అందరికీ లేకపోతే ప్రాంతం అందరికీ కూడాను ఆమె ఆస్వాదకరంగా మారిపోయింది. వెంటనే విస్తరించింది, వెంటనే వ్యాపించింది, వేగంగా వెళ్ళింది, మధురంగా ఆమె మారింది, అనేకులను మధురంగా మార్చింది. ఈరోజు నీ ద్వారా నా ద్వారా దేవుడు ఇది ఆశిస్తూ ఉన్నాడు. ఇలాగ మనం ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు, ఇది కోరుకుంటూ ఉన్నాడు ఆయన. అదే మనము మన యొక్క జీవితాల్లో మనకి అలాంటి అనుభవాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మన ద్వారా అనేకులకు కూడాను అలాంటి అనుభవాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం చూసుకుంటే బైబిల్ పెద్ద గని, ఎంత తవ్వినా కొలది కూడాను వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎంతమంది అండి బైబిల్ గ్రంథంలో మాత్రమే కాకుండా బయట జీవితంలో కూడాను బైబిల్లో ఏ తప్పులు ఉన్నాయో వెతుకుదాం అనుకొని బైబిల్ను చదవడం ప్రారంభించి వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న వ్యక్తులు, దేవుని కోసం హతసాక్షులు అయిపోయిన వ్యక్తులు, దేవుని కొరకు నిలబడిన వ్యక్తులు, దేవుని కొరకు వేళ్ల కొలది లక్షల కొలది ప్రజలను సంపాదించిన వ్యక్తులు మనకి కనబడుతున్నారు. ఒక ఆర్ఆర్కే మూర్తి గారో లేకపోతే ఒక సాధు సుందర్ సింగ్ గారినో మనం చూసుకునేటప్పుడు వాళ్ళే మనకి గొప్ప ఆదర్శంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు జీవపు వాక్కులు మనతో దేవుడు మాట్లాడుతున్నారు. పేతురు చెప్తున్నాడు, ప్రభా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, నీవే నిత్య జీవం కలిగిన వాడు, నీ మాటల నిత్య జీవాన్ని మాకు కలిగజేస్తావు అని చెప్తున్నారు. కాబట్టి దేవుని వాక్యము నీరులాగా నదిలాగా మన హృదయాల్లోకి, మన యొక్క జీవితాల్లోకి, మన కుటుంబాలకి, చేదైన పరిస్థితుల్లోకి, ప్రతికూలమైన పరిస్థితుల్లోకి, మనుషులకి ప్రవహింపచేసినప్పుడు అవన్నీ కూడా దేవుడు మంచిగా సమృద్ధిగా ఆస్వాదకరంగా మారుస్తాడు. చిన్ని ప్రార్థన చేసుకుందామా. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడరు అని అనుకున్న వాళ్ళము దేవుని యొక్క సన్నిధానంలో లేచి నిలబడదామండి. ఒకసారి సముద్రంలో ఉన్న ఆ యొక్క వ్యక్తుల తాలూకా పోలికలు మనలో ఏమైనా ఉన్నాయా, స్వభావం ఉందా, లేకపోతే నదిలాగా మనం ఉంటున్నామా, ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఎలాగా దేవుని తాలూకా ఆ యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకునేటప్పుడు పౌలు గారు చెప్పిన రీతిగా మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదామని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనకు మనమే చెక్ చేసుకుందాము. దేవుని తాలూకా ముఖాంతరంలో మనం చూద్దామండి. వాక్యం సెలవిస్తుంది, ప్రభా నీ ముఖంను నేను చూసుకునేటప్పుడు నా యొక్క రహస్య పాపాలు గుర్తు వస్తున్నాయి అని చెప్తూ ఉన్నాడు. మనం ఎలాగ ఉంటున్నాము? ఫరోలు హేరోదులాగా ఉంటున్నామా, లేకపోతే దేవునికి లోబడి, దేవునికి అనుకూలంగా, దేవుని చిత్తానికి లోబడి మనం ఆస్వాదించబడుతూ అనేకులు ఆస్వాదింపబడడానికి కారకులుగా ఉన్నామా, లేకపోతే నదిలాగుండి దేవుని తాలూకా వాక్యాన్ని విస్తరింపచేసే వారంగాను, ప్రవహించే వారంగాను, వేగంగా దేవుని కొరకు పనిచేసే వారంగాను, దేవునికి మనుషులకు మధురంగా ఉన్నామా లేదా మనం ఆలోచించేద్దామండి. ఒకసారి మన హస్తంలో దేవుని వైపు చూపిద్దామా, మన రెండు చేతులు దేవుని వైపు చూపిద్దామా. మన రెండు చేతులు దేవుని వైపు చూపిస్తూ ఇప్పుడు